ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట క్రీస్తునందున బిడ్డలందరికీ మన కర్మేల్ రివైల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినం ప్రభు యొక్క కృప మనల్ని ఈ విధంగా బలపరుస్తూ మనకు తోడే ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మానక చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్. మీ ప్రార్థనలు, దేవుని కృప ఈ పరిచర్య ఈ విధంగా కొనసాగడానికి ప్రభు తన యొక్క సహాయమును అనుగురించి నడిపిస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సో ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగం మనం లేఖనాల నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మనము ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదామని హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము ప్రారంభంలోనే మాట చెప్తున్నాడు. విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు అని. సో విశ్వాసమును మనము చెప్తున్న పదాలను బట్టో, చదువుతున్నటువంటి ఆ లెటర్స్ని బట్టో, లేకపోతే విన్నదాన్ని బట్టో విశ్వాసం మనలో పెరగటం కంటే కూడా వినుట వలన విశ్వాసం కలుగుతుందని వాక్యమే చెప్తుంది. అదే సమయంలో ఆ యొక్క విశ్వాసం మనలో అవలంబించబడాలి, లేకుంటే మనం విశ్వాసాన్ని అనుసరించాలి. విశ్వాసంలో మనం అనుభవపూర్వకమైనటువంటి ఆ యొక్క అభివృద్ధిని, ఎదుగుదలని మనం చూడాలి అని అంటే నిశ్చయముగా విశ్వాసము ప్రతి యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొత్తం చదివితే అందులో ఎక్కువ శాతం శ్రమలతోనే ప్రారంభమైంది. ఘర్షణ హేబేలు కయ్యూను ఘర్షణ మనం చూస్తాం ప్రారంభంలో నుండి. సో అక్కడి నుంచి ముగించేంత వరకు ప్రతి సందర్భంలో ఆ యొక్క పితృడైనటువంటి హానోకును గురించి రాయబడింది, నోవాహును గురించి రాయబడింది, అబ్రహామును గురించి రాయబడింది, ఇస్సాకు, యాకోబు, అలాగే మోషే, అలాగే గిద్యోను, సంసోను, ఇలాగా చాలామంది పాత నిబంధనలో ఉన్నటువంటి దైవసేవకులు, దావీదును గురించి, వీళ్ళందరిని గురించి రాయబడతా వచ్చింది. అందరి మధ్యలో శ్రమ అనేది లేకుండా కొనసాగలేదు. ఎవరి జీవితంలో కూడా శ్రమలు లేకుండా విశ్వాసంలో వారు ముందుకు సాగినట్లుగా రాయబడలేదు. అగ్ని బలమును చల్లార్చిరి అని రాయబడింది. ఎలాగా? విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా, విశ్వాసము చేత. ఈ యొక్క శ్రమల మధ్యలో వెళ్ళినప్పుడు విశ్వాసమును బట్టే సింహాల నోర్లు మూయబడ్డాయి. విశ్వాసం ద్వారానే అగ్ని బలం చల్లారిపోయింది. సో శ్రమ అనేది విశ్వాసానికి ఒక పునాది లాంటిది. మనకు ఎప్పుడైతే శ్రమలు ప్రారంభమయ్యాయో, ఎప్పుడైతే మనకు శ్రమలు మనం అనుభవంలోకి వస్తున్నామో, శ్రమ అనేది మనకు ఎప్పుడైతే కలుగుతుందో, లేకుంటే దూషణ ఎప్పుడైతే మనకు వస్తుందో, యేసయ్య చెప్పాడు కదా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, మీ మీద చెడ్డమాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగునని చెప్పాడు. సో ఈ విధమైన విశ్వాసమునకు కర్తైన యేసయ్యను మనం చూస్తూ ఆయనలో మనం ఎదగాలి అని మనం ఆశపడితే, ఆయన వల్లే మనం మారాలని ఆశపడితే శ్రమలనే మార్గము గుండానే ప్రభు నడిపిస్తాడు. దానికి నిదర్శనంగా ఇరుకు మార్గమును అనేకులు ప్రవేశింపచూతురు కానీ ప్రవేశించలేరు. అనేకులు ప్రవేశించాలనుకుంటారు, కానీ ప్రవేశించే వాళ్ళు కొంతమంది. దాని ముగింపే నిత్య జీవము. సో ఇరుకు మార్గాన్ని గుండా ఎప్పుడైతే వస్తామో, వచ్చినప్పుడు ఆ ఇరుకు మార్గం మనకేం చేస్తుందంటే ఆయన మీద ఆనుకునేటట్లుగా చేస్తుంది. పితరులైన ఇశ్రాయేలీయులు 6 లక్షలకు పైగా కాల్బలం వారు ఐగుప్తును విడిచినప్పుడు వారి సంఖ్య గ్రంథస్థం చేయబడినటువంటి మాట పరిశుద్ధులు చెప్తుంటారు. సేవకులు, పెద్ద పండితులు ఏమంటారంటే, ఒక 20 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు మాత్రమే, పురుషులు మాత్రమే లెక్కించబడ్డారు. 20 సంవత్సరాల లోపల ఉన్నవారు లెక్కించబడలేదు. అలాగే ఒక 50-60 సంవత్సరాలు పైబడిన వారు లెక్కించబడలేదు. తర్వాత టోటలీ స్త్రీలు అయితే చిన్నలైనా, పెద్దలైనా, వృద్ధులైనా లెక్కించబడలేదు. ఇలాగ ఓవరాల్గా గమనిస్తే అబౌవ్ 30 lakhs అని చెప్పి ఆ రోజుల్లోనే అంతటి సంఖ్య ఉందని వేద పండితులు చెప్తున్నటువంటి మాట నాకు వినబడింది. నేను మీతో చెప్తున్నాను. సో బైబిల్ పరంగానే మనం తీసుకున్న 6 లక్షల మంది కాల్బలము ఐగుప్తుని విడిచిపెట్టారు. అందులో
ఎంతమంది ఆయన మీద ఆనుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆ శ్రమల మార్గంలో వెళ్ళినప్పుడు దేవుని మీద ఆనుకోకుండా విశ్వాసంలో నడిపించబడడానికి ఇష్టం లేకుండా లోకాన్ని లేక స్వబుద్ధిని లేకుంటే ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ మనసులు మారిపోయాయో మనకు తేటగా తెలుసు. కనానులోకి, వాగ్దాన దేశమైన కనానులోకి ప్రవేశించేటప్పుడు కేవలం 2 మాత్రమే వెళ్ళారని పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్తుంది. ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, యెహోషువ తప్ప, నూను కుమారుడైన యెహోషువ తప్ప ఇంక ఎవ్వరూ కూడా, ఆ తరము వారు ఎవ్వరు కూడా ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము మన జీవితంలో అనుభవపూర్వకంగా రావడానికి దేవుడు శ్రమలనే మార్గము గుండానే నడిపిస్తాడు. సో శ్రమలనే మార్గం గుండా వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని గుర్తించి, దాన్ని గ్రహించి ఆ యొక్క శ్రమలలో దేవుని మీదే ఆధారపడాలి. అందుకనే పరమగీతాల్లో రాయబడింది, తన ప్రియుని మీద అరణ్య మార్గములో తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరు అని రాడు. సో అరణ్యము అనేది ఒక సౌఖ్యమైనటువంటి, సుఖమైనటువంటి, క్షేమకరమైనటువంటి స్థలము కాదు, పరిస్థితులు కావు. అలాంటి పరిస్థితుల్లో ఎవరి మీద ఆనుకునిందంటే ఆవిడ ప్రియుడైన యేసయ్య మీదే, అతికాంక్షణీయుడైన యేసయ్య మీదే ఆవిడ ఆనుకున్నది అని రాయబడింది. సో అలాగా మన జీవితంలో ఈ లోకయాత్రలో మనము ఈ విశ్వాస జీవితాన్ని ప్రారంభించింది మొదలుకొని శ్రమలు, చాలా వరకు శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి. శ్రమలు, పోరాటాలు, కష్టాలు, నిందలు, ఇబ్బందులు సేవకుల మధ్యలో, సేవకులకి విశ్వాసుల మధ్యలో, విశ్వాసులకి లేక విశ్వాసులకి సేవకులకి, స్త్రీలకి, పురుషులకి, సంఘంలో కానీ, కుటుంబాల్లో కానీ, బంధువర్గంలో కానీ, నివసిస్తున్న ఇరుగు పొరుగు ప్రాంతాల్లో కానీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఏదో విధంగా పోరాటము మనకు వస్తున్నప్పుడు మనము ఆయన మీదే ఆనుకోవడానికి నిశ్చయం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? దావీదు చిన్న వయసులో ఉన్నప్పుడే ఆయన గురించి ఇవ్వబడినటువంటి సాక్ష్యం యుద్ధశూరుడు అని. ఏ యుద్ధాలు చేశాడో అక్కడ రాయబడలే, కానీ యుద్ధశూరుడు అని, మాట నేర్పరి, రూపవసి, ఈ విధంగా దావీదును గురించి రాయబడిన మాట. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా మనం గమనిస్తున్నాం, దావీదు దేవుని దగ్గర విచారణ చేసి, దేవుని దగ్గర ఆలోచన అడిగి, దేవుని మీద ఆనుకొని, అయ్యా నువ్వు చెప్తే నేను వెళ్తా, నువ్వు వెళ్ళమంటే వెళ్తా, నువ్వు ఉండమంటే ఉంటా. ఆత్రపడలేదు యుద్ధానికి. నేను భలే జ్ఞానవంతుణ్ణి, యుద్ధశూరుడని దేవుడే నా గురించి రాయించేశాడు, లేదంటే అది ఇదని చెప్పి తన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోలేదు. లేక యొక్క సౌలు చనిపోయాడని తెలిసింది. సౌలు చనిపోయిన వెంటనే ఇక ఈయన అడావుడిగా వెళ్ళిపోయేసి, సౌలు చనిపోయాడు కదా, దేవుడు నాకు ముందుగానే అభిషేకం చేసిన విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి నేనే రాజునని చెప్పి అక్కడికి వెళ్ళలేదు. దేవుని దగ్గర కనిపెట్టాడు. దేవుణ్ణి అడిగాడు, అయ్యా వెళ్ళమంటావా అని. బయలుదేరి వెళ్ళు అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలయ్యా మరి అని దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు, హెబ్రోన్కి వెళ్ళు అని అన్నాడు. సో హెబ్రోన్లో ఆయన 7 సంవత్సరాల 6 నెలల పాటు రాజరికం చేశాడు యూదా ప్రజల మీద. హెబ్రోన్లో 7 సంవత్సరాల 6 నెలలు. ఆడు తర్వాత వచ్చారు ఇజ్రాయెల్ మిగతా గోత్రాలన్నీ వచ్చి, మాకు దావీదులో భాగం లేదా? దావీదు మా అందరికీ మా కూడా ముందుగానే ఉన్నప్పుడు దేవుడు ప్రవచనం చెప్పించాడు, అట్లా ఇట్లా దావీదు మాకు కూడా రాజు అని. ఆడి తర్వాత మిగతా గోత్రాలు వాళ్ళు వచ్చి మళ్ళీ దావీదును రాజుగా చేసుకున్నాడు. అలాగే ఓవరాల్గా 40 years ఆయన రాజరికం చేశాడు. 33 years టోటల్ అఖండ ఇజ్రాయెల్ మీద 12 గోత్రాల మీద ఆయన రాజరికంగా ఉన్నాడు. 7 సంవత్సరాల 6 నెలలు మాత్రం ఆయన ఇజ్రాయెల్లో యూదా గోత్రానికి మాత్రమే ఆయన రాజుగా పరిపాలన చేశాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు అనేక శ్రమల మార్గం గుండా వెళ్ళినా దేవుని మీద ఆనుకొని, ఫిలిష్తీయులు నన్ను ఈ విధంగా హతం చేయడానికి వస్తున్నారు దేవుడా అని దేవుణ్ణి అడిగి ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయడానికి ఆయన దేవుని సహాయాన్ని తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి జయించాడు. దానికంటే ముందుగా సౌలుకు కెయిలా అనే ప్రదేశం వారు నన్ను అప్పగిస్తారని నేను వారిని గురించి వింటున్నాను, నిజమేనా? వీళ్ళకి నేను ఎంతో మేలు చేశాను కదా,
నేను మేలు చేసినా వాళ్ళు నన్ను తిరిగి సౌలుకు అప్పగిస్తారా? ఏంటి ప్రభువా, ఇది నేను నిజమే వింటున్నదే అని దేవుడిని అడిగితే, అవును నిజమే, కెయిలా వాళ్ళు నిన్ను సౌలుకు అప్పగిస్తారంటే రాత్రికి రాత్రే సౌలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో ఇలాగా అనేక సందర్భాల్లో చాలా శ్రమలు ఆయన అనుభవించాడు. ఆ శ్రమల మధ్యలో దేవుని మీదే ఆనుకున్నాడు. తద్వారా ఆయన ఆ 40 సంవత్సరాలు మాత్రమే కాదు, రాజసింహాసనం ఆయన అనుభవించింది. ఆయన గోత్రము యూదా గోత్రానికి సంబంధించి యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద జన్మించి ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని దేవుని లేఖనం తేటగా చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వాసము వృద్ధి పొందాలంటే, విశ్వాసము అలవర్చుకోబడాలంటే మనకు శ్రమల మార్గమే మనకు ముఖ్యము. అదే మన ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం. ఇక్కడ డొంక తిరుగుడు షార్ట్ కట్ మెథడ్స్ ఏమీ లేవు. దేవుని కోసం శ్రమ అనుభవించుటే గొప్ప భాగ్యమని పితరుడైన మోషే ఎంచుకున్నట్లుగానే మనము సైతం దేవుని కోసం, దేవుని ప్రజల కోసం, దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం అర్పించిన యేసయ్య యొక్క ఆ త్యాగం కోసం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుంటూ ఎన్ని కష్టాలు, పోరాటాలు, నిందలు, కన్నీళ్ళు, దరిద్రత, రోగము ఎన్ని వచ్చినా విశ్వాసంలో వృద్ధి చెందాలి తప్ప అధైర్యపడకూడదు. విశ్వాసం లేకుండా ఈ లోకంలో ఎంత ఆస్తున్నా మనం పేదలుగానే పరిగణించబడతాం. యేసయ్య చెప్పిన ఉపమానంలో భూమి మీద ధనవంతుడు ఒక వ్యక్తి, అతని పేరు రాయబడలేదు, దరిద్రుడు లాజర్. కానీ లాజర్ విశ్వాసంలో ఐశ్వర్యవంతుడు. అందువలన ఆయన చనిపోయిన దేవదూతలు వచ్చి ఆయన్ని అబ్రహాము రొమ్ముకు తీసుకుని వెళ్ళారు. ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు భూ సంబంధంగా ఈ భూమి మీద ఆయన చనిపోతే నరకానికి ఆయన వెళ్ళాడని రాడు. కనుక మనం విశ్వాసంలో ఐశ్వర్యవంతులు ఉన్నట్లుగా శ్రమల మార్గంలో ఈ యొక్క పేదవాడైన లాజరు ఎంతో రోగాలతో బాధపడిన, కుక్కలు నాకుతున్న విశ్వాసంలో మాత్రం ఆయన దేవుని నిందించలేదు. దేవుని మీద విశ్వాసంలో ఆధారపడకుండా తొలగిపోలేదు. ఆయనే నా సర్వస్వం అనుకున్నాడు. నేను ఎలా ఉన్నా పర్లేదు, నాకు నా దేవుడు కావాలనుకున్నాడు. తద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉన్నతమైన స్థానాన్ని పొందగలిగాడు. మరి మనం ఈ రోజున ఏ విధమైన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవడానికి మార్గాన్ని ఎన్నిక చేసుకుంటున్నాం? ప్రార్థన చేసుకుందామా? శ్రమల మార్గమైన ఆయన మీద ఆధారపడుతూ ఆయన యొక్క కృప ద్వారా ఈ శ్రమలలో అత్యధిక విజయం అంటాడు దైవజనుడు పౌలు. కనుక విశ్వాసం ద్వారా ఆ శ్రమల మార్గంలో అత్యధిక విజయాన్ని దేవుని వద్ద నుండి పొందుతూ ముందుకు సాగుదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ కాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం. విశ్వాసము వృద్ధి చెందడానికి మా ముందు ఉంచిన మార్గం శ్రమల మార్గమే. కనుక మేము ఈ యొక్క విశ్వాసపు యాత్రలో మేము రక్షించబడినటువంటి తొలిదినాల్లో ఉన్న విశ్వాసము కంటే దినదినము అయ్యా విశ్వాసములు వృద్ధి చెందుతూ మీ యొక్క నాయన చిత్తానుసారంగా మీ మీద ఆధారపడుతూ ఆనుకుంటూ ప్రతి విషయంలో పితరుడైన దావీదు వలె ఆ యొక్క దరిద్రుడైన లాజరు కూడా విశ్వాసంలో ధనవంతుడే తప్ప విశ్వాసంలో ఆయన లేనివాడు కాలేదు. ఆ విధంగా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పోరాటాలైనా విశ్వాసంలో మీ మీదే మేము ఆనుకుంటూ మీ యొక్క సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం ఇచ్చాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందండి. ఒకవేళ మాలో ఎవరిలోనైనా ఈ వాక్కులు వింటున్న బిడలలో ఎవరిలోనైనా విశ్వాసంలో కొరతబడి ఉంటే క్షమించండి, సరిచేయండి. ఎందుకంటే మీ అమూల్యమైన రక్తం మా కొరకు ఆఖరి బొట్టు కూడా కార్చారు. ఆ యొక్క ప్రేమను బట్టి మమ్మల్ని ఓర్చుకుంటూ సహించి మళ్ళా తిరిగి విశ్వాసంలో బలవంతులు అయ్యేటట్లుగా, విశ్వాసముందు ఐశ్వర్యంతులుగా మార్చబడేటట్లుగా మీ సన్నిధిలో ప్రతి వారికి మీ అత్యధిక కృపను అనుగ్రహిస్తూ నడిపించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభురా అక్కడి వరకు ఆయన కృప తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. విశ్వాసంలో మనం ఎదుగుదాం. విశ్వాసంలో ఆ యొక్క శ్రమలో అనే మార్గాన్ని
అనుభవపూర్వకంగా అనుసరిస్తూ ప్రభు ఎదుట మనం నిలబడదాం. కృప మనకు తోడుగా ఉండాలి.